అతిథిగా వచ్చారు. గౌరవంగా ఉండి గౌరవంగా పోతే గౌరవంగా ఉంటుంది. నా భార్యని కొట్టే అధికారం మీకెవరిచ్చారు? అంటే అతిథిగా వచ్చాను కాబట్టి మీరేం చేస్తున్నా చూస్తూ భరించాలా? ఏంటి ఏమైంది? అది పద్ధతి కాదమ్మా. 10 మందిని పిలిచి వాళ్ళేదో పాపం కార్యక్రమం జరుపుతున్నారు. మీరింత అశ్రద్ధగా పనిచేస్తే ఎలా? ఏదో నా మీద పోస్తారు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరి మీద పోస్తే అది వాళ్ళ అవమానంగా భావిస్తే రాఘవ వాళ్ళకి ఎంత చెడ్డ పేరు. అయినా మీరంతా ఎందుకు ఇది ఆలోచించట్లేదు? వాళ్ళెందుకు ఆలోచిస్తారు మేడం? వాళ్ళకి మా పరువు తేయటమే కావాలి. ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా ఎందుకు లేకి అలా మాట్లాడతావు? ఇంకా ఏం తెలియాలి? చూస్తేనే తెలుస్తుంది కదా. ఆవిడ పెద్ద మనిషి, మన కోసమే ఇంత దూరం వచ్చారు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చూడండి, ఆవిడ మీద కూల్ డ్రింక్ పడేసింది. కూల్ డ్రింక్ కావాలని పోయలేదు, కాలు అడ్డం పెట్టింది, మీద పడింది. అయ్యో, ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను కాలు అడ్డం పెట్టడం ఏంటి? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? చీమ కూడా హాని చేయడం తెలియని మనస్తత్వాలు మావి. ఏదో రాఘవ ఆలేఖ్య స్వయంగా వచ్చి పిలిచారు కదా, రాకపోతే బాగోదు అని వచ్చాను. ఏదో కావాలని నేను కాలడ్డం పెట్టి ఈ డ్రింక్ నా మీద పోసుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది పద్ధతేనా? ఏం భూమి, చూసుకునే పనిలేదా? క్యాటరింగ్ చేయడానికి వచ్చావా లేదంటే మా పరువు తీయటానికి వచ్చావా? రావాల్సిన వాళ్ళని రావాల్సిన దారిలో రానివ్వకుండా పని వాళ్ళని చేసి పిలిపించారు. అది చాలదని ఇలా కూడా వాళ్ళని బాధ పెడుతున్నారా? ఏంటతే బాధ పెట్టేది? ఆవిడ మా అతిథి. మీ కోడలు చూడండి ఏం చేసిందో.